ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని వెలిగించిన కాకతీయ సామ్రాజ్యానికి మిగిలిన చివరి గుర్తులు. వరంగల్ కోట కేవలం ఒక యుద్ధ కోట మాత్రమే కాదు, ఇది ఒక తెలుగు నాగరికతకు కేంద్రం. కాకతీయుల కాలంలో వరంగల్ ఒక కళానగరం. విశ్వకర్మ స్థపతులు, నైపుణ్యం కలిగిన శిల్పకారులు, వేలాది కార్మికులు కలిసి ఈ నగరాన్ని నిర్మించారు. దేవాలయాలు, శిల్పాలు, తోరణాలు, అలంకరణలు, అలాగే ప్రణాళికబద్ధమైన వీధులు, ఇవి అన్ని తరతరాలకు శ్రమకు నిదర్శనం. గణపతి దేవుడు, రుద్రమదేవి పాలనలో వరంగల్ రాజకీయంగానే కాదు, సాంస్కృతికంగా కూడా శిఖరానికి చేరింది. ఆ వారసత్వాన్ని కాపాడే బాధ్యత రెండవ ప్రతాపరుద్రుడి పైన పడింది. అయితే క్రీస్తు శకం 1321లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ ముట్టించాడు. అయితే కోట బలంగా ఉంది, పెద్ద ధాన్యాగారాలు ఉండడంతో ఈ ముట్టడిలో నగరానికి ఏమీ పెద్దగా నష్టం కలగలేదు. ప్రతాపరుద్రుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరికి తుగ్లక్ వెనుతిరిగాడు. ఆ విజయవంతాన్ని ప్రజలకు ఉపశమనంగా ఉండాలని ధాన్యాగారాలు తెరిచాడు. ఆనందోత్సవాలు జరిగాయి. కానీ రాబోయే ప్రమాదాన్ని ప్రతాపరుద్రుడు ఊహించలేదు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత 1323లో తుగ్లక్ మరింత బలమైన సైన్యంతో తిరిగి వచ్చాడు. ఈసారి వరంగల్ను పూర్తిగా ముట్టుచుట్టాడు. నెలలు గడిచాయి. ఆహార సరఫరా ఆగిపోయింది. ధాన్యాగారాలు ఖాళీ అయ్యాయి. ప్రజలు ఆకలితో బాధపడ్డారు. కోట నిలబడి ఉన్న లోపల జీవితం కూలిపోయింది. ప్రజల ప్రాణాల కోసం ప్రతాపరుద్రుడు చివరికి లొంగిపోయాడు. అలా కోటలోకి ప్రవేశించిన తుగ్లక్ దేవాలయాలను, శిల్పాలను మొత్తానికి నాశనం చేసేశాడు. చివరికి రాజును ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడితో కాకతీయ రాజవంశం ముగిసింది.